ఏలూరులో బి ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూచుంపూడికి చెందిన చిలుకూరు సువర్షిని సిఆర్ రెడ్డి కాలేజీలో బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతోంది. అర్ధరాత్రి హాస్టల్ బయట తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న సువర్షిని తోటి విద్యార్థులు గుర్తించారు. వెంటనే వార్డెన్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో సువర్షిని మృతి చెందింది. అయితే హాస్టల్ భవనంపై నుంచి దూకడం వల్లే విద్యార్థిని మృతి చెందిందని కళాశాల సిబ్బంది చెబుతున్నారు. కళాశాలకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ పోతురాజు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. పోతురాజు, చెప్పండి, ఏదైతే సిఆర్ రెడ్డి కళాశాలలో జరిగిన ఈ ఘటన, అసలు సువర్షిని మృతికి కారణం ఎవరు అనే కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా చూసుకున్నాక ఏలూరు జిల్లాకు సంబంధించి అయితే ఏలూరు సిటీ టౌన్ లో ఉన్నటువంటి సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో విషాదం చోటు చేస్తుందని చెప్పొచ్చు. బి ఫార్మసీకి సంబంధించి 3వ సంవత్సరం చదువుతున్నటువంటి దిందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం చెందినటువంటి కూచుంపూడి గ్రామం అవుతుంది. ఆ గ్రామానికి చెందినటువంటి చిలుకూరు సువర్షిని కూడా ఇక్కడ తాడేరు చదువుతుంది. నిన్న చూస్తే కనుక అర్ధరాత్రి సమయంలో కూడా భవనం పైనుంచి కూడా కింద పడిపోయిందంటూ కూడా కళాశాల సిబ్బంది తండ్రికి కూడా సమాచారం ఇచ్చారు. తండ్రి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అర్ధరాత్రి హుటాహుటిన కాలేజీకి చేరుకున్నారు. పైనుంచి పడినటువంటి విద్యార్థికి సంబంధించి కానీ ఇక్కడ ఆనవాళ్లు కానీ ఏమీ కనపడుకోవడంతో పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతికి సంబంధించి. అసలు ఒంటి మీద కూడా ఒక గాయం కూడా లేకపోవడం పట్ల తండ్రి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న కనపడుతుంది. విద్యార్థిని హుటాహుటిన ఏలూరుకు సంబంధించినటువంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి అక్కడ పరిస్థితి విషమించడంతో విజయవాడ తీసుకెళ్తున్నారు. అప్పటికే పల్స్ కూడా పడిపోవడంతో కూడా వెనక్కి తీసుకురావడంతో వెంటనే చనిపోయినట్టు కూడా గుర్తించారని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ విద్యార్థి మృతికి సంబంధించి కారణాలు చూసుకున్నా కనుక విద్యార్థులకు ఎవరైతే కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారో తోటి విద్యార్థులకు సంబంధించి నిన్న కళాశాలలో ఫేర్వెల్ జరగడం, అక్కడ ఉన్నటువంటి ఫేర్వెల్ సంబంధించినటువంటి హెరాస్ చేశారంటూ కూడా పూర్తి స్థాయిలో కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు కనపడి తండ్రికి సంబంధించి చనిపోయే ముందు కూడా తండ్రికి సంబంధించి ఫోన్ చేసి, నాన్న ఇలా జరిగింది, కళాశాలకు సంబంధించి ఇట్లా రాటాలు అనేటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి సంబంధించి కొద్దిగా ఇబ్బంది పెడితే నేను తిట్టానని చెప్పి తండ్రి కూడా చెప్పిందని చెప్పారు. పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మృతదేహానికి సంబంధించినటువంటి ఏలూరు మార్చి కూడా తరలించడంతో కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు అయితే చేస్తారు. కళాశాలకు చేరుకుని ఒక పక్క గ్రామస్తులు కానీ వీరు కానీ ఎవరైతే తల్లిదండ్రులకు సంబంధించి బంధువులు కానీ వారు కానీ పోలీసులు కూడా కళాశాలకు చేరుకోవడం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. గ్రేసి రైట్, థ్యాంక్ యూ పోతురాజు. సంతోషంగా అన్ని చేస్తున్నావు.